నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. క్లాసెస్లో వెయిట్ లాస్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, ఇరెగ్యులర్ పీరియడ్స్, ఇంకా చాలా టైప్ 2 డయాబెటీస్, ఇంకా చాలా ఇష్యూస్ కవర్ అవుతాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 1 hour యోగా క్లాస్ అన్నిటికీ సరిపోయేలాగా ఫుల్ బాడీకి తగ్గట్టుగా డిజైన్ చేస్తాను. మిగతాది ఎలా అంటే డైట్, మీకు ఏ ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టు డైట్ ఇస్తాను. ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే డైట్ ఇస్తున్నాను ఇప్పుడు. సో కొత్త వాళ్ళకి ఇంకా ఓన్లీ డైట్ స్టార్ట్ చేయట్లేదు, స్టూన్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను చెప్పే ఆసనాస్ ఏదైతే ఉన్నాయో కరెక్ట్గా ఇప్పుడు వీడియో ఆన్ పెట్టుకుంటారు కదా, కరెక్ట్గా చేసుకోండి. ఎన్ని చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను, ఎలా చేస్తున్నాం సేమ్ ఎగ్జాక్ట్గా ఫాలో చేయండి. ఓకేనా? ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని అందరం కలిసి చేసేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని స్లోగా ఇంటర్లాక్ చేసి స్లోగా పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ సైడ్కి తిరగండి. మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ సైడ్. త్రియేక్ తాడాసన తీసుకొని ఇప్పుడు స్లోగా కిందికి 1 2 3 4 5 6 7 8 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు 1 2 3 4 5. బొత్తి పొట్ట తగ్గడానికి అది ఏదైనా సరే, మనం తినడం వల్ల వచ్చిందా, బ్లోటింగ్ వల్ల వచ్చిందా, సిజేరియన్ అయినాక వచ్చిందా, ఏ డెలివరీ అయినాక ఏ పొట్ట అయినా సరే కింద పొట్ట కూడా బాగా కరుగుతుంది, థైస్ ఇవంతా కూడా టోన్ అవుతాయి. సో ఒక 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్స్ ఫోల్డ్ చేసి లోవర్ బ్యాక్ నుంచి బెండ్ తీసుకొని నా స్లోగా 1 2 3 4 5 6 7 8 ఇలా 20 రౌండ్స్ తీసుకొని సెంటర్లో 1 2 3 4 5 6 7 మళ్ళీ 20 స్లోగా పైకి వచ్చేసేయండి. మళ్ళీ సెంటర్, నమస్కార్. స్లోలీ మళ్ళీ ఆసనారండి. కార్నర్ ఆఫ్ ద మ్యాట్లో కూర్చొని మీరు మళ్ళీ ఆసన కూర్చొని 2 పిడికిళ్ళు కింద పెట్టేసుకొని స్లోగా వాక్ చేయండి. మళ్ళీ ఆసన వాక్, మళ్ళీ సైడ్ తిరిగి మళ్ళీ ఫార్వర్డ్, మళ్ళీ ఇలా 5 రౌండ్స్ తీసుకోండి. 5 రౌండ్స్ తీసుకొని మళ్ళీ స్లోలీ పైకి 5 రౌండ్స్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు 5 రౌండ్స్ తీసుకొని చేతులు 2 కింద పెట్టుకొని స్లోగా ఫార్వర్డ్ వెళ్ళండి. స్లోగా మళ్ళీ బ్యాక్, స్లోగా మళ్ళీ ఫార్వర్డ్. మీకు బ్యాక్ వచ్చేటప్పటికి ఇలా ఫుల్ చేతులు కింద పెట్టడానికి రాకపోతే ఇలా చిన్నగా బెండ్ చేసుకుని ఓకే. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, స్లోలీ మళ్ళీ బ్యాక్. ఇది కూడా 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. మొత్తం స్ట్రెంగ్త్ అవుతాయి, టోన్ అవుతాయి, తగ్గుతుంది, అన్ని రకాల లాభాలు వస్తాయి. స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ వెళ్ళి చేతులు పెట్టేసుకొని ప్లాంక్ వచ్చేసాయి. స్లోలీ చైల్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని పృష్ఠాసన్, మళ్ళీ బ్యాక్, రైట్ లెగ్ పృష్ఠాసన్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ స్లోగా బ్యాక్ రండి. వెరీ నైస్. స్లోగా పైకి. ఇప్పుడు మనం చేసామా మళ్ళీ కిందికి ప్లాంక్, పృష్ఠాసన్, లెఫ్ట్ రైట్, మళ్ళీ ప్లాంక్, బ్యాక్. ఇది 5 to 10 రౌండ్స్ తీసుకోండి. ఇవి తీసుకునే అప్పటికే మనకు చాలా అయిపోతుంది, చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకొంచెం ఎనర్జీ ఉందనుకోండి మధ్యలో ఒక గ్రాప్ తీసుకొని ఇలా 5 డీప్ బ్రెత్స్. ఇలా ఫస్ట్ కొంచెం బ్రెత్ నార్మలైజ్ అయ్యాక తర్వాత జంపింగ్ జాక్స్ 1 2 ఇలా 20 to 30 రౌండ్స్ తీసుకొని కాసేపు 5 minutes శవాసనాలో పడుకోండి. ఇలా డీప్ బ్రెత్స్ తీసుకుంటూ. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంత ఆయాసం వచ్చేదాకా చేసి 1 సెకండ్ కూడా రెస్ట్ ఇవ్వకుండా మళ్ళీ పని చేసుకుంటూ ఉంటారు. అలా చేయకండి. మనం ఎక్కువ చేసినప్పుడు ఒక 5 నిమిషాలు అట్లీస్ట్ 1 minute ఫుల్ బాడీకి బ్రేక్ ఇవ్వండి. ఇది చేసేయండి. మనకు చేసేటప్పుడే మీకు అర్థమవుతూ ఉంటుంది ఎక్కడెక్కడ మొత్తం పైన నుంచి కింద దాకా అన్ని పార్ట్స్ మీద పడుతుంది ప్రెషర్ అని. సో అన్నీ తగ్గుతాయి, ఏ టెన్షన్ తీసుకోకండి. సో ఇవన్నీ 5 రౌండ్స్ చేసుకున్నాం కదా కింద నుంచి. మళ్ళీ మీదికి వచ్చేసాక ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకొని జంపింగ్ జాక్స్ చేసుకున్నాక 30 రౌండ్స్ ఆఫ్ జంపింగ్ జాక్స్ అయిపోయాక కూడా మనం కొంచెం రెస్ట్ తీసుకుని ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఆసనాస్ చేస్తున్నాం. యాక్టివ్ ఉంచాలి బాడీని. మనం ఎంత డయట్ చేసినా
ఆసనాస్, యోగా ఇవన్నీ ఊరికి ఒక వెయిట్ లాస్ మీడియం లాగా చూడకండి. మీరు చాలా ఫిట్ ఉన్నారు, చాలా హెల్తీ ఉన్నారు, పైన నుంచి కింద దాకా కరెక్ట్గా ఉన్నారు, అయినా కూడా యోగా కావాలి. మీరు అన్ని డైట్ చేస్తున్నారు అయినా కూడా యోగా కావాలి. టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ది టో వరకు మనకు బయటకి ఎలా ఉన్నామో తెలుసు, లోపల ఏమవుతుందో తెలీదు. ఎప్పటికీ మంచిగా ఉండాలి. ఆర్గన్స్ ఫంక్షనింగ్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. లివర్ చేసే పని లివర్ చేయాలి, హార్ట్ చేసే పని హార్ట్ చేసుకోవాలి. అవన్నిటికీ మనకి ప్రతి ఆసన, ప్రాణాయామం, మెడిటేషన్ అన్నీ కూడా చాలా చాలా మంచివి. సో అన్నీ కావాలి. సో ప్రతి ఒక్కరు చేసుకోవాలి యోగా. చిన్న పెద్ద, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేసుకోవాలి. దీంతో పాటు యోగా చేస్తున్నారు కానీ డైట్ చేయట్లేదు. డైట్ అంటే ఏదో అనుకోకండి, జస్ట్ సింపుల్ ఈటింగ్. ఎంత తింటున్నామో కొంచెం చూసుకొని ఫుడ్ ప్లేట్లో అన్ని న్యూట్రిషన్ వచ్చేలాగా మేనేజ్ చేసుకోండి. ప్రతి దానికి ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వదు. వైటమిన్ ట్యాబ్లెట్స్ అని, ఆ ట్యాబ్లెట్ అని, ఈ ట్యాబ్లెట్ అని అన్నిట్లలో అట్లా డిపెండ్ అవ్వకండి. ఫుడ్ నుంచి వచ్చేటి ఫుడ్ నుంచి రావాలి, ఫుడ్ నుంచి వచ్చేస్తుంది. ఫుడ్ ఈజ్ ది మెడిసిన్ అన్నారు. మెడిసిన్స్ వాడాల్సిన అవసరం రాకుండా చూసుకోండి. మీ హెల్త్ గురించి మీరు చూసుకోండి. ఇప్పుడు లావ్ అవుతున్నాం అనుకోండి, అందరూ అంటున్నారని టెన్షన్ మనకి, అరే లావ్ అయిపోతుంది, ఆ టెన్షన్కి బక్క కావాలని చూస్తుంది. కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎంతమంది ఆలోచిస్తున్నాం, చిన్న బాడీ పెయిన్ తోటి సర్జరీ దాకా తీసుకెళ్తున్నారు, సర్జరీ నుంచి క్రానిక్ హెల్త్ దాకా తీసుకెళ్తున్నారు. ఒక పెయిన్ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు బాడీలో ఒకసారి కూర్చొని ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఆలోచించండి. ఎక్కడో మిస్టేక్ జరుగుతూనే మన బాడీ అలా రియాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆ మిస్టేక్ కవర్ చేసుకుంటూ దానికి తగ్గట్టు ఏం చేయాలో చూసుకొని అది ఎంత తొందర వీలైతే అంత తొందర ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. ట్యాబ్లెట్స్ మీద డిపెండెన్సీ పెట్టకండి. ఎక్కువ రోజులు మీరు డిపెండెంట్ అవ్వలేరు. రోజు ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇమ్యూనిటీ కూడా తగ్గుతూ ఉంటుంది, అనవసరంగా బాడీ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూనే ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసేసుకోండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, దేనికి టెన్షన్ పడకండి. మనకి ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ 3 నెలలు 6 నెలలు కొంచెం గట్టిగా ఉండి కరెక్ట్గా అన్నీ సెట్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. నమస్తే.